తిరుపతి రావు గారు ఇక్కడ అంటే గతంలో నేను అన్నట్టుగా ఆరోపణలు చేసినా సరే ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించిన డిస్కషన్స్ జరిగేవి, అవినీతి జరిగిందనో, అవినీతి చేసే క్రమంలో ఒకరు లాభపడ్డారు, ఒకరు ఇలా జరిగింది అన్న విషయాలు ఎక్కువ డిస్కషన్కి వచ్చేవి. కానీ ఇవాళ కుటుంబాలకు సంబంధించిన కుటుంబ నేపథ్యాలకు సంబంధించిన డిస్కషన్స్ చేస్తూ రావడము, ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు వైసీపీకి సంబంధించి చూసినప్పుడు కంపల్సరీ వాళ్ళ చెల్లెలకు సంబంధించిన డిస్కషను, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఇతరత్ర విషయాలను ఇతర పార్టీ వాళ్ళు మాట్లాడడం, అలాగే మూడు పిల్లలకు సంబంధించి వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడడము, ఇవన్నీ చూస్తుంటే ఎంతో కొంత ఈ ప్రచారంలో శృతి మించుతున్నాయా, లేకపోతే ఆ యావలో పడి అసలు విషయాన్ని నేను పక్కదారి పట్టిస్తున్నారని అనుమానం కూడా కొద్దిమందిలో కలుగుతుంది. దానికి మీ విశ్లేషణ ఏంటి? ముందుగా అందరికీ నమస్కారం. క్షమించాలి, తెలుగుదేశం ప్రతినిధులు వాళ్ళు ఉంటారా మన డిబేట్ లో? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫోన్ ఇన్లో వస్తారు, వాళ్ళు కూడా వస్తారు, జాయిన్ అవుతారు కొద్దిగా లేట్గా. అదే ఎందుకు నేను అడిగానంటే, ఇప్పుడు విక్రమ్ గారు చెప్పారు, ప్రత్యేకించి మన రాష్ట్ర రాజకీయాల్లో ఖచ్చితంగా ఈ పరుష పదజాలము, వ్యక్తిగత దూషణలు ఇవి పెరిగిపోయిన మాట వాస్తవం. పుల్లగా విక్రమ్ గారు చెప్పినట్టుగా వాళ్ళ బోండా ఉమా అవ్వచ్చు, లేకపోయినట్టయితే తెలుగుదేశం సందర్భంలో ఉండేటప్పుడు ఆయన వాడినటువంటి పదజాలం, అలాగే వాళ్ళ చెప్పినటువంటి వీళ్ళంతా కూడా ఒక కేటగిరీ. నాకు తెలిసి ఇది పార్టీ అధిష్టానానికి అధినేతలకి తెలియకుండా జరుగుతుంది అని చెప్పేసి ఒక్కరు అనుకోవట్లా. ప్రత్యేకించి విక్రమ్ గారు అన్నట్టుగా ఇప్పుడున్నటువంటి వాతావరణంలో టిట్ ఫర్ టాట్ వాళ్ళు అలా మాట్లాడుతున్నారు కాబట్టి ఆ పార్టీ వాళ్ళు మన పార్టీ నుండి కూడా ఒకరిద్దరు తయారు కావాలని చెప్పి తయారు చేస్తున్నట్టు కూడా ఉంది. ఈ కల్చర్ ఆ విధంగా మారుతుంది. ఇది నేను ఎప్పుడు వాడే సామెత, ఎల్లమనెంచను పోలమ్మను పొగడను, అందరికీ వర్తిస్తుంది. అయితే భారతీయ జనతా పార్టీ సంబంధించి వచ్చేటప్పటికి మేము వీటన్నిటికి కూడా కాస్త దూరంగా, చాలా దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి నేను ఉదాహరణగా చెప్పగలను. మేము ఉదాహరణకి అధికార ప్రతినిధులుగా మేము ఎక్కడైనా ఒక హెచ్చు తగ్గులుగా మాట్లాడితే, సిస్టమ్ కాదు నేను చెప్పే, సిస్టమ్ గురించి కాదు, లేకపోతే సబ్జెక్ట్ గురించి కాదు, పదజాలంలో కూడా ఏదన్నా ఉంటే మమ్మల్ని అబ్జర్వ్ చేసే వ్యవస్థ ఒకటి ఉంటుంది మా దగ్గర. ఖచ్చితంగా మాకు దాని గురించి అడ్వైజ్ చేస్తారు. అట్లాంటి మన కల్చర్ కాదని చెప్పేసి. దానికి తోడు నేను ఒక ఉదాహరణ చెప్తా. ప్రస్తుతం మనం ఎన్నికల రణరంగంలో ఉన్నాం దేశవ్యాప్తంగా. అవును, మేము కూడా దాదాపు 100 మంది వరకు సిట్టింగ్ ఎంపీలను మార్చినటువంటి ఒక సందర్భాన్ని కూడా నేను ఇక్కడ కోట్ చేస్తాను. అఫ్ కోర్స్ అది మా తాలూకా సిస్టమ్ అనమాట. దాని ఎందుకు మారుస్తామనేసి అంటే, ఒకటి, ఎన్నికైనటువంటి సభ్యులందరూ ఒకే విధమైనటువంటి పనితీరు చూపించినటువంటి సందర్భంలో తక్కువ పనితీరు ఉన్నటువంటి వాళ్ళని మార్చడం ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఏంటనేసి అంటే, ఏదైతే ఈ కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కొన్ని సందర్భాల్లో మారుస్తుంటాం పాత తరాన్ని. ఆ విధంగా దాదాపు ఒక 100 స్థానాల్లో మేము ఇవాళ కొత్త అభ్యర్థులను ప్రకటించినటువంటి సందర్భం దేశవ్యాప్తంగా. అందులో నేను ఎందుకు ఇది కోట్ చేస్తున్నానంటే, అందులో సుమారు ఒక 10 నుండి 15 మంది ఎవరైతే వారు పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఈ పరుష పదజాలంతో ఆయా సందర్భాల్లో, అఫ్ కోర్స్ అది పార్టీ స్టాండ్ ని సమర్థించడానికి వాళ్ళు మాట్లాడారు. పార్టీ స్టాండ్ ను సమర్థించకుండా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలే. నాకులాగే పార్టీ స్టాండ్ ను మాట్లాడుతూనే ఎవరైతే ఈ ఓవర్ గా మాట్లాడారు, ఈ పరుష పదజాలం వాడారు, ఇటువంటి వాళ్ళని ఇవాళ పక్కన పెట్టినటువంటి సందర్భాలు నేను చెప్తాను. వాళ్ళు గతంలో లక్షలాది మెజారిటీతో గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుల్నే భారతీయ జనతా పార్టీ పక్కన పెట్టి, మీరు ఈ విధమైన, అంటే దానికి మా పార్టీ స్టైల్ కూడా ఎలా ఉంటదంటే, వెంటనే స్పందించిపోయే అవసరం ఉండదు. అవసరమైతే ఆ సందర్భంలో కొంత సమర్థిస్తూనే సమయం వచ్చినప్పుడు మీరు సరిదిద్దుకోవాలని చెప్పి పక్కన పెట్టే కల్చర్ భారతీయ జనతా పార్టీలో. నేను ఎందుకే చెప్తున్నానంటే, ఖచ్చితంగా రాజకీయాలు అనేటప్పుడు వ్యవస్థల మీద నడవాలి, వ్యవస్థ తాలూకా పనితీరు మీద నడవాలి విమర్శలు అనేవి. అంతేగాని వ్యక్తుల చుట్టూ తిరగడం ప్రారంభిస్తే ఖచ్చితంగా అక్కడ మళ్ళీ పరుష పదజాలము, ఈ బూతు పదజాలం, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే కొద్దిమంది వ్యక్తులు, ఒకసారి